కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మూలపేటలో గత కొంతకాలంగా అనుమానాస్పదంగా నిలిచిపోయిన బస్సులను స్థానికులు గుర్తించారు. దాంతో వెంటనే స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బస్సులను తనిఖీ చేసిన పోలీసులు అందులో భారీ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ బస్సులు విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్యా అక్వా పరిశ్రమకు చెందిన బస్సులుగా స్థానికులు గుర్తించారు. ఇక స్థానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మూలపేటలో గత కొంతకాలంగా అనుమానాస్పదంగా నిలిచి ఉన్న బస్సులను స్థానికులు గుర్తించారు. దాంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బస్సులను తనిఖీ చేసిన పోలీసులు అందులో భారీ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ బస్సులు విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్యా అక్వా పరిశ్రమకు చెందిన బస్సుగా స్థానికులు గుర్తించారు. ఇక స్థానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం మూలపేటలో కొన్ని బస్సులు అనుమానాస్పదంగా అక్కడ పార్క్ చేసి ఉండడంతో ఆ బస్సుల్లో ఏముంది అనే విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అది సంధ్యా ఆక్వాకు చెందిన బస్సుగా దాన్ని గుర్తించడం జరిగింది. అయితే దాంట్లో చాలా ఫైల్స్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, 18వ తేదీ నుంచి సంజయ్ ఆక్వా పేరిట డ్రగ్స్ అయితే సరఫరా జరుగుతోంది ఏపీకి. అలాగే విశాఖపట్నానికి బ్రెజిల్ నుంచి ఏదైతే డ్రగ్స్ వచ్చాయంటూ కూడా కొంత దుమారం నడుస్తున్న నేపథ్యంలో పిఠాపురం మండలం మూలపేటలో దానికి సంబంధించి ఒక పరిశ్రమ కూడా ఉండడం, దానిపై కూడా గడిచిన 4 రోజుల నుంచి సిబిఐ అధికారులు 6గురు బృందంగా వచ్చి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితిలో పూర్తిగా దాని బ్రాంచ్లు ఏదైతే ప్రకాశం జిల్లా ఈడుమూడి దగ్గర ఉన్న ప్రధానమైన పరిశ్రమ, అలాగే వైజాగ్ సంబంధించి, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి మూలపేటలో ఉన్నటువంటి సంస్థలన్నింటిపైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు పిఠాపురం మండలానికి సంబంధించి మూలపేటలో ఒక బస్సు అది కూడా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి బస్సు పూర్తిగా 4 రోజుల నుంచి ఒకే ప్రాంతంలో నిలిచి ఉండడం అది స్థానికులు గమనించి ఈ రోజు అది ఎవరిదా అనే ఆరా తీయగా పూర్తిగా సంజయ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన బస్సుగా గుర్తించిన తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ బస్సులో పూర్తిగా కూడా అద్దాల్లోంచి తొంగి చూస్తూ ఉంటే పూర్తిగా ఏదైతే ఆ కంపెనీకి సంబంధించి ఫైల్స్, అలాగే రికార్డ్స్, కంప్యూటర్స్ సంబంధించి హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా ఉంచి తాళం వేసినట్టుగా తెలుస్తుంది. ఏపీ 39 TP 2457 నెంబర్ గా దాన్ని గుర్తించడం జరిగింది. దానిపై సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని కూడా సంబంధించి బస్సుగానైతే దాన్ని ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం సిబిఐ బృందం కూడా ప్రస్తుతానికి ఆ బస్సును తనిఖీ చేసేందుకైతే రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే ఒక గందరగోళ వాతావరణంలో సంజయ్ ఆక్వా చిరునామాతో ఏదైతే బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి కంటైనర్లో ఇన్యాక్టివ్డ్ డ్రైడ్ ఈస్ట్ గా బస్తాల్లో తీసుకొచ్చి 1000 బస్తాల పైగా ఉన్నటువంటి వాటిల్లో 49 వాటిని నమూనాలను కూడా తీసుకుని పరీక్షిస్తే పూర్తిగా వాటి అన్నింటిలోనే కూడా ఏదైతే కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం నిర్ధారణగా కాబడింది. ఏదైతే హెరాయిన్, యాంఫిటమిన్, మెస్క్లిన్ వంటి వాటి ఉనికుందా, వీళ్ళు కావాలని అక్కడి నుంచి రవాణా చేస్తున్నారా అన్న 27 నమూనాలకు సంబంధించి టెస్టులు ఏదైతే డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహిస్తే పూర్తిగా అన్నింటిలోనే డ్రగ్స్ ఉన్నట్లయితే తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కొక్కటి 25 కిలోల పరిణామం కలిగినటువంటి 1000 బస్తాలు ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ 20 ప్యాకెట్లో నింపి పూర్తిగా బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖపట్నానికి తీసుకురావడం, ఆ తర్వాత ఒకే ప్యాకెట్ లో ర్యాండమ్ గా 20 బస్తాలను సిబిఐ అధికారులు తీసి నమూనాలు చెక్ చేసిన తర్వాత పూర్తిగా అది నమూనాలు కలిగి ఉన్నాయి డ్రగ్స్ రవాణా ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఏదైతే ఇంటర్పోల్ సమాచారంతో తొలుత నుంచి దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన సిబిఐ ప్రస్తుతం అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ ని ఛేదించేందుకు సుదీర్ఘ ఆపరేషన్ కూడా మొదలుపెట్టింది. ఆ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్ తో పాటు ఇప్పటికే ఒక నివేదిక రూపంలో కొంత పొందుపరచడం జరిగింది. అయితే ఈ నెల ఏదైతే 18వ తేదీన ఇంటర్పోల్ వారికి ఒక మెయిల్ రావడం, ఆ మెయిల్ నుంచి
ఏదైతే బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి కంటైనర్ వస్తుందో అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయి, మేము దాన్ని గుర్తించేలాగా అది అక్కడ పోర్ట్ నుంచి దాటేసింది కాబట్టి మీరు దాన్ని పట్టుకుని తనిఖీ చేయండి అనే సారాంశం లెటర్లో ఉండడం, సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే సిబిఐ ఫిర్యాదు నమోదు చేసి రంగంలోకి దిగడం. పూర్తిగా ఇదంతా ఒక రోజు ఆపరేషన్ లో జరిగిపోయింది. ప్రత్యేక ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి కూడా ఒక బృందం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సహకారం కోసం కొందరు అధికారులు సిబ్బందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించిన సందర్భంలో సిబిఐ విభాగానికి కస్టమ్స్ కూడా తోడవడంతో పూర్తిగా ఇదంతా ఒక పెద్ద దుమారం లేగింది. బృంద సభ్యులంతా ఆ సంజయ్ ఆక్వాకి సంబంధించి అన్ని బ్రాంచీల్ని పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకుని 20వ తారీఖు వరకు పూర్తిగా తమ ఆధీనంలో ఉంచి, ఎందుకంటే 18వ తేదీ ఈ విషయం తెలియడం, 19 కోర్టుకు చేరుకోవడం, 20వ తారీఖు రాత్రి వరకు కూడా పూర్తిగా వాటిని అన్నింటినీ స్వాధీనపరచుకోవడం, ప్రత్యేక కంటైనర్ లో మళ్ళీ తిరిగి వాటిని భద్రపరిచిన తర్వాత వీటిని అన్నింటినీ సంస్థకు సంబంధించి ప్రతినిధులు అడిగితే తాము మొదటిసారి ఇది ఇక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం, అదంతా మా రొయ్య ఆహారం తయారు చేసేలో భాగంగానే ఏదైతే కాంపోజిషన్ మాత్రమే అని చెప్పి కూడా పరిస్థితులు వాళ్ళు వెల్లడించిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మిగతా అధికారులు అందరూ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా మళ్ళీ సమాధానాలు కూడా దాటవేసిన తర్వాత ప్రస్తుతం ఇది అంతా కూడా డ్రగ్స్ నమూనాలు కలిగి ఉన్నాయి అని శాంపిల్స్ వచ్చిన తర్వాత కూడా అడిగితే వాళ్ళు కూడా నివిరిపోయి ఒకసారిగా కలవరపాటు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే సంజయ్ ఆక్వాకి సంబంధించి ప్రతినిధులు పూర్తిగా ఇచ్చే సమాధానం కూడా పూర్తిగా అంత సమంజసంగా లేదు. పూర్తిగా వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా సంజయ్ ఆక్వా పేరిట బుక్ చేసిన కంటైనర్ తో పాటు ఈ డ్రగ్స్ వచ్చాయన్న విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. తాజాగా ఏదైతే ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా వీళ్ళు ముందుగానే ఊహించి 4 రోజులుగా ఏదైతే దాడులు జరుగుతాయి సిబిఐ వచ్చిన దగ్గర నుంచి ముందస్తుగానే ఈ బస్సులో తమకు సంబంధించిన పత్రాలు కానీ వాటి బుక్స్ కానీ రికార్డ్స్ కానీ అన్నింటినీ కంప్యూటర్స్ కానీ ఈ బస్సులో పెట్టి దాచారా అన్నది కొంత అనుమానాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ బస్సు ఇప్పుడు ఇందులో ఎటువంటి దస్త్రాలు ఉన్నాయి, ఎటువంటి రికార్డులు ఇందులో భద్రపరిచారా, పూర్తిగా వీళ్ళు సంజయ్ ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ వారు నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అన్న కోణంలో ఈ బస్సు దొరకడంతో కొంత అనుమానాలు కూడా పూర్తిగా రేకెత్తుతున్నాయి. వీటన్నింటికి సంబంధించి ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంది అంటే స్థానికులు 4 రోజులుగా ఈ బస్సు ఇక్కడే ఉంది ఏంటని చూస్తే ప్రస్తుతం సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి పేరు కూడా బస్సు మీద ఉండడంతో స్థానికులకైతే పోలీసులు ఫిర్యాదు చేశారు. అధికారులు ప్రస్తుతం రంగంలోకి వచ్చారు. ఎందుకని ముందస్తుగానే ఈ బస్సులో రికార్డ్స్ ఇక్కడ దాచిపెట్టారు అన్నది ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ రవాణా బ్రెజిల్ నుంచి విశాఖపట్నం అలా చైనా మీదుగా ఇది కొనసాగిన నేపథ్యంలో చెన్నైలో కూడా కొంత అన్లోడ్ అయిన పరిస్థితుల్లో వీటన్నింటినీ క్రోడీకరించి ప్రస్తుతం సిబిఐ ఆపరేషన్ కొనసాగిస్తోంది. 55 గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ బస్సు కనపడటం ఏదైతే అది మూలపేటలో ఉన్నటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి ఒక బ్రాంచ్ పరిశ్రమగా ఉండడం, దానికి సంబంధించి బస్సు ప్రస్తుతం ఇక్కడ ఉండడం, వీటిలన్నింటిలో నిజంగా డ్రగ్స్ రవాణా వీళ్ళు చేస్తున్నారా అన్న అనుమానాలని మరింత బలం చేకూర్చే విధంగా ఈ బస్సులో ఉన్నటువంటి రికార్డులు అన్నింటిని కూడా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అయితే ముందస్తుగానే వీటిని అన్నింటినీ గమనించి వాటిని ఛేదించే పనులు ప్రస్తుతం డ్రగ్స్ అధికారులు నార్కోటిక్ చట్టాల ప్రకారం అయితే కేసులు నమోదు చేశారు. మరికొన్ని రోజులు దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్